ఇప్పుడు అందుకే ఇంత మూల్యం చెల్లించుకోవడం జరిగింది. లేకపోతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఓడిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఎప్పుడు లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధపాతాళానికి తొక్కేస్తాను. ఈ వైసీపీని అధపాతాలను తొక్కేస్తారని చెప్పారు. అది ఆయన ఒక అహంకారపూరితంగాను లేకపోతే ఏదో ఒక అనాలోచితంగానో మాట్లాడినట్టు. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఇక్కడ ప్రజా వ్యతిరేకతను అప్పటికే పసిగట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా మాట్లాడడానికి కారణం ఆయన అప్పటికే ప్రజల్లో తిరగటం, వారాహి యాత్రలు చూడటం, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన కూడా ఆయన తెలుసుకుని ప్రజా వ్యతిరేకతను గమనించే అంత ధైర్యంగా ఆయన ఈ పార్టీని అధపాతాలను తొక్కేస్తారని చెప్పడానికి కారణం. అంటే మొట్టమొదటిసారి రాజకీయాలలో మొట్టమొదటిసారి అంటే 2 సార్లు గెలవకుండా 10 సంవత్సరాలు పోరాడి మళ్ళీ ఎలక్షన్లో దాదాపు 150 సీట్లకు పైబడి ఉన్నటువంటి పార్టీని అధపాతాళానికి తొక్కేస్తాను అన్న మాట అనగలగాలి అంటే ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యం ప్రజల లేకపోతే మీలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉండబట్టి ఆ ధైర్యం వచ్చింది ఆయనకి? ప్రజలు వారికి మద్దతు తెలుపుతారనేది ఒకటైతే, వారి కోసం ప్రాణాలు అర్పించేటువంటి యువత ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో మంది ఉన్నారు. అటువంటి యువత వారికి అండగా ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారిని ఎవరో టచ్ చేయలేరని ఈ సందర్భంగా మనం అందరం గుర్తించుకోవాలి. అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కావాలనేటువంటి పదే చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందనేటువంటి భయం కూడా మా జన సైనికుల్లో పక్కన ఎక్కడ వినపడతా ఉంది. అందుకే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ కేటాయించాలి, తగిన భద్రత ఇవ్వాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా 10 సార్లు అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి తగినటువంటి భద్రత కలగజేయవలసినటువంటి అవసరం ఉంది. నిన్న ఎవరో ఒక ఆయన చెప్తా ఉన్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ స్పీడ్లో ఉంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి రాలేకపోతారని. అలాగే ఇంకొక ఆయన కొద్దిగా ఎక్కువగా మాట్లాడారనిపిస్తుంది. లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు లేకపోతే కుదరదని పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వారు కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు. అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు. వారి బాధ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ గల నాయకుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతం, ఒక అవినీతిని అంతం చేయాలనేటువంటి తపనతో ఉన్నటువంటి నాయకుడు. వారిద్దరూ కిందని కేడరు ఏ విధంగా ఉన్నా వారిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే జార్ఖండ్, బీహార్ కన్నా గత వైసీపీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. కాబట్టి మనం దశాబ్ద కాలం పాటు ఈ కూటమి కలిపి పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా నిలపాలనేటువంటి తలపడంతోనే వారు ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళారు. కానీ కేవలం రాజకీయాల కోసం ఏర్పడినటువంటి కూటమి కాదని మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే యాక్చువల్గా మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడున్న సమస్యల మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు. కానీ మీరు ఇందాక అన్నట్టు ఎవరో ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు, అలాంటి వ్యక్తుల మీద కానీ ఏ విధమైనటువంటి దృష్టి సారించట్లేదు. వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళకున్నటువంటి ఫోకస్ అంతా కూడా ప్రజా సమస్యల మీద, గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్న ప్రణాళికలోనే ఉన్నారు తప్ప ఇలాంటి పట్టించుకోవడం ఖచ్చితంగా ఈ పట్టించుకునేటువంటి తరుణం కాదండి. ఇది ఒక 1 year వరకు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకులు 10 లక్షల కోట్లు పైబడి అప్పులు చేసి ఎక్కడ ఒక పక్క రైతులకి ధాన్యం బకాయిలు తీర్చకుండా, ఒక పక్కనే విద్యార్థులకి బోధనా రుసుములు తీర్చకుండా, అన్నీ కూడా ఒక పక్కన పోలవరం పూర్తవకుండా, ఒక పక్కన రాజధాని పూర్తవకుండా, అమరావతి పూర్తవకుండా అన్ని బాధ్యతలు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఉండటం వల్లే కేవలం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని పెంచాలి, ఆదాయ వనరులు సృష్టించాలి, తర్వాత రాజకీయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలు
తీర్చాలి. అలాగే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది ఒక పక్కన సంక్షేమ పథకాల్లో ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని మనం అందరం గుర్తించుకోవాలి.